తమిళనాడు రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేయాలని భావిస్తున్న దళపతి విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం ద్వారా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత 30 ఏళ్లుగా తన వద్ద వ్యక్తిగత కార్ డ్రైవర్గా అత్యంత నమ్మకంగా పనిచేస్తున్న రాజేంద్రన్ పట్ల తన కృతజ్ఞతను చాటుకుంటూ ఆయన కుమారుడు శబరినాథన్కు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎమ్మెల్యే సీటు కేటాయించారు. విజయ్ ఎమ్మెల్యే సీటు కేటాయించారు. ఆయనకు కేవలం ధనబలం అంగబలం ఉన్నవారికే కాకుండా తన వెన్నంటి ఉండి కష్టపడే సాధారణ కార్యకర్తలకు చదువుకున్న యువతకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో విజయ్ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వారసత్వ రాజకీయాలకు భిన్నంగా తన వ్యక్తిగత సిబ్బంది కుటుంబానికి ఇలాంటి పెద్ద అవకాశం ఇవ్వడం తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన అభిమానులు పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ ఇది ఒక నిజమైన నాయకుడి లక్షణమని సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు. టీవీకే తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 2 స్థానాల్లో టీవీకే చీఫ్ విజయ్ పోటీ చేయనున్నారు. పెరంబూర్, తిరుచి ఈస్ట్ నుంచి విజయ్ బరిలోకి దిగనున్నారు. మొత్తం 234 స్థానాల్లో టీవీకే పోటీ చేయనుంది. విల్లివాకం నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అర్జున పోటీ చేయనున్నారు. డిఎంకే టీవీకే మధ్య ఎన్నికల పోరు ఉంటుందని విజయ్ అన్నారు. తమిళనాడులో వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తామన్న విజయ్ ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో వచ్చానని తెలిపారు. స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఉంటుందని విజయ్ చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, తమిళ రాజకీయాల్లో చూసుకున్నట్లయితే కూడా దళపతి విజయ్ తన రాజకీయ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తన కార్ డ్రైవర్గా పనిచేస్తున్న ఆయన డ్రైవర్ కుమారుడికి అయితే సీట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటి? గుడ్ ఈవినింగ్. ఏదైతే తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు కొత్త తరంగం మొదలైందని చెప్పవచ్చు. 2026 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈసారి పోటీ మరింత రసవత్తరంగా మారింది. మొత్తం 234 అసెంబ్లీ సీట్లకు ఏప్రిల్ 23వ తేదీన పోలింగ్ జరగనుండగా పోలింగ్ జరగనుండగా ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. అయితే తమిళనాడు రాజకీయాల్లో ప్రధానంగా ఈ ప్రస్తుతము డిఎంకే టీవీకే మధ్యనే ఉంటుందని తాజాగా టీవీకే అధ్యక్షుడు విజయ్ సైతం ప్రకటించారు. అయితే మొత్తం మీద ఏదైతే రాజకీయ రంగంలో అడుగు పెట్టినటువంటి విజయ్ ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల సమయంలో తన అభ్యర్థులను ఎంపిక చేయడంలో కానివ్వండి, అదేవిధంగా తన రాజకీయ చతురతను చూపించారని చెప్పవచ్చు. మొత్తము 234 సీట్లకు సంబంధించి ఈసారి ఎన్నికల్లో మాత్రం తాను ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అదేవిధంగా తానే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటున్నానని కూడా టీవీకే విజయ్ ప్రకటించడం జరిగింది. అయితే తాజాగా టీవీకే విజయ్ ఆదివారం రోజు తన పార్టీ యొక్క అభ్యర్థుల గురించి ప్రకటన విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ సంచలనంగా మారిందని చెప్పవచ్చు. అంటే ఏదైతే తన గత 30 ఏళ్లుగా తన దగ్గర డ్రైవర్ గా పనిచేసినటువంటి రాజేంద్రన్ కుటుంబానికి ఆయన ఇచ్చినటువంటి గౌరవం ఇప్పుడు పెద్ద చర్చగా మారిందని చెప్పవచ్చు. ఏదైతే రాజేంద్రన్ తన డ్రైవర్ ఉన్నారో ఆయన కుమారుడు శబరినాథన్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నట్లు తాజాగా ఆయన చేసినటువంటి ప్రకటన అనేది ప్రస్తుతము సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఈయనకు విరుగం పాక్కం అనే స్థానం నుంచి ఎమ్మెల్యే టికెట్ ను అందించారు. ఈ నేపథ్యంలో ఆయన విజయ్ ఆ మాట ఏదైతే తన డ్రైవర్ కుమారుడు అయినటువంటి శబరినాథన్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించగానే అక్కడ కాస్త వాతావరణం పూర్తి ఎలా అంటే ఏదైతే శబరినాథన్ వేదిక మీదకి ఎక్కి కన్నీళ్లు పెట్టుకోవడం, అదేవిధంగా విజయ్ డ్రైవర్ అయినటువంటి రాజేంద్రను తన కుమారుడికి సీట్ ఇవ్వడంపై స్టేజీ పైన కూడా కాస్త ఆవేదన ఉద్వేగభరితంగా ఆ యొక్క సమావేశం మారిందని చెప్పవచ్చు. మొత్తం మీద రాజకీయాల్లో డబ్బు పవర్ మాత్రమే కాదు, విశ్వాసం కష్టం కూడా విలువైనవే అనేటటువంటి ఒక బలమైన సందేశాన్ని ఈ సందర్భంగా టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇచ్చినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై నెటిజన్స్ సైతం కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సాధారణ కుటుంబానికి చెందినటువంటి యువకుడికి ఇంత పెద్ద అవకాశం ఇవ్వడం, అదేవిధంగా వారసత్వ రాజకీయాలకు పూర్తి విరుద్ధంగా తానున్నానని ఒక సంకేతాన్ని ప్రజల్లోకి చొప్పించడం కోసం విజయ్ నిర్ణయం తీసుకుని కూడా ఉండవచ్చని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద పార్టీ శ్రేణులు కానివ్వండి, పార్టీ కార్యకర్తలు కానివ్వండి, విజయ్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు.
అయితే ఇదే సందర్భంగా విజయ్ స్వయంగా 2 నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. చెన్నైలోని పెరంబూరు, అదేవిధంగా తిరుచి ఈస్ట్ నుంచి ఆయన రంగంలోకి దిగుతున్నట్లు ఇప్పటికి చెప్పడం జరిగింది. మొత్తం మీద తమిళనాడున డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే ఈ 3 పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉండనుంది. ఈ సందర్భంగా ఇప్పటికే డిఎంకే పార్టీ అభ్యర్థులు ప్రకటించింది. అన్నా డిఎంకే వరుసగా అంటే ఫేజ్ల వారీగా అభ్యర్థులను ప్రకటిస్తూ వచ్చింది. కానీ టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మాత్రం తన అభ్యర్థులను అందరినీ ప్రకటించడం జరిగింది. ఇంకా మున్ముందు మొత్తం ప్రచార పర్వంలోనే ఉండే పరిస్థితి. అయితే ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ అంటే తాను సినిమాలను వదిలి ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చానని, తనకు డబ్బు అంటే ఆశ లేదని అంటూ, అదేవిధంగా తాను చేసినటువంటి కామెంట్స్ కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఏదైతే ప్రస్తుతం మనము ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఏ విధంగా అయితే 2 నియోజకవర్గాల నుండి తాను పోటీ చేశారో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా గతంలో తాను మొదటిసారిగా ఎన్నికల బరిలో నిలబడినప్పుడు 2 నియోజకవర్గాల నుండి ఎలాగైతే పోటీ చేశారో అదే దారిలో సలాం. అయితే మనం చూసుకున్నట్టయితే కూడా టీవీకే 234 స్థానాల్లో పోటీ చేయడానికి రెడీగా ఉంది. అభ్యర్థులను అయితే ప్రకటించారు. ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారంతా కొత్త వారా, లేదంటే ఆల్రెడీ వేరే వేరే పార్టీల్లో పనిచేసిన రాజకీయ నాయకుల, వాళ్ళ గురించి ఏమైనా సమాచారం ఉందా? టీవీకే పార్టీ స్థాపించిన సమయం నుండి, అంటే ఏదైతే టీవీకే పార్టీ స్థాపించిన సమయం నుండి విజయ్ తన పార్టీ క్యాడర్ ను బలోపేతం చేస్తున్నందుకు, అదేవిధంగా తన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు తానున్నాను వెన్నంటి అనేటటువంటి నమ్మకాన్ని కలిగించేందుకు పలు కార్యక్రమాలు సైతం నిర్వహించారు. అదేవిధంగా వారిలో ఆ విశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు. ప్రధానంగా అంటే ఇతర పార్టీల నుండి చేరికలు లేకపోయినప్పటికీ తన వెంట ఉన్నటువంటి క్యాడర్ కు మాత్రము తానున్నాననేటటువంటి భరోసాను ఇస్తూ వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో సామాన్యులకు పెద్దపీట వేస్తాను, టికెట్ల విషయంలో కూడా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో అటువంటి వారికి తాను పెద్దపీట వేస్తానని పలుమార్లు చెప్పడం కూడా జరిగింది బహిరంగ సభలు, సమావేశాల్లో కూడా. ఈ సందర్భంగానే అంటే కొత్తవారు అంటే మొత్తం మీద ఒక సెకండరీ గ్రేడ్ అంటే ఏదైతే కొత్త వారికి కొద్దిగా ఛాన్స్ ఇచ్చారని మనం చెప్పవచ్చు ఈ స్థానాల ఎంపికలో కూడా. కానీ డిఎంకే నుండి కానీ, అన్నా డిఎంకే నుండి కానీ చేరికలు అంతగా లేకపోయినప్పటికీ తన గెలుపుపై మాత్రం తనకు నమ్మకం ఉందనేటటువంటి సంకేతాన్ని ఇప్పటికే విజయ్ ఇవ్వడం జరిగింది ఈ రోజు. అదే స్థాయిలోనే తన అభ్యర్థుల ఎంపికలో కూడా అంటే ఏదైతే తనతో పాటు నడిచిన వారికి ఒక మంచి బిగ్ ఛాన్స్ ఇచ్చారని చెప్పవచ్చు. అంటే తనతో పాటు రుదానుగు డ్రైవర్ కానివ్వండి, డ్రైవర్ కుమారుడికి ఆ ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా తన పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో అటువంటి వారికి కాస్త ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇచ్చారని చెప్పవచ్చు. మొత్తం మీద రాబోయేటటువంటి ఎన్నికల్లో అంటే వీరందరి విజయాలు అందుకుంటే మాత్రం సామాన్యులకు పట్టం కడితే ఎవరి ప్రజాదరణ ఉంటుంది, ప్రజలు ఆదరిస్తారు అనేటటువంటి కోణంలో ఒక సంచలనాత్మకమైనటువంటి సందేశాన్ని ప్రజల్లోకి చొప్పించుకునేందుకు అభ్యర్థులను ఇలా గుర్తించారని కూడా చెప్పుకోవచ్చు. ఎస్ రైట్, థ్యాంక్ యూ సలాం.